దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరందరము రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆరాధించారా? చాలా బలమైన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి దిగి రావటం నేనైతే అనుభవించాను. ఎంతోమంది దేవుని శక్తి చేత ఈ ఆరాధనలో తాకబడ్డారు. వారందరూ ఒకసారి గట్టిగా వేసి చప్పట్లు కొట్టి దేవుని మైపరుద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని జనవరి మాసం అంతా కూడా కంటికి రెప్పల కాపాడి ఒక నూతనమైన నెలలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చిన విధానమును బట్టి ఎంతోమంది ఫిబ్రవరి మాసాన్ని చూడలేకపోయారు. కానీ దేవుని ఉచితమైన కృప మనల్ని మరొక నూతనమైన నెలలోకి తీసుకుని వచ్చింది. సో మనల్ని కొత్త నెలలోకి దాటించిన యేసయ్యకు అందరము చేతులు పైకెత్తి ఒక 7 సార్లు గట్టిగా స్తోత్రం చెబుదాం. గట్టిగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం గట్టిగా చెప్పాలి. అందరూ నోరు తెరవాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. గట్టిగా చెప్పాలి. స్తోత్రం స్తోత్రం యేసయ్యా. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరు బాగున్నారా? బాగున్నారా? నోటితో చెప్పండి. బాగున్నారా? ఓకే. చాలా రోజుల తర్వాత కొంతమందిని చూస్తూ ఉన్నాను. చాలా సంతోషం. సో ఒకసారి మీ పక్క వాళ్ళకి ప్రైజ్ లార్డ్ చెప్పారా? చెప్పండి ఒకసారి మీ ప్రక్కన వాళ్ళకి. ఒకసారి బాగున్నారని అడగండి పక్క వాళ్ళని. జాగ్రత్తగా వాక్యం అని చెప్పు. ఒకసారి పక్క వాళ్ళకి చెప్పు. చెప్పు, సెకండ్ చెప్పు. జాగ్రత్తగా వాక్యం విను. అట్లా పట్టుకోండి. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. వాక్యం అయిపోయేదాకా నీతో నేను మాట్లాడను. దేవునికి స్తోత్రం. సో ఈ పూట ధ్యానము కొరకు ఒక మాట మనము చదవబోతా ఉన్నాము. జాగ్రత్తగా ఈరోజు మనము ఈ సందేశాన్ని విని ఆశీర్వదించబడాలన్నది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కోరిక ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచన భాగాన్ని మనం చదువుకోబోతా ఉన్నాం. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 10 ఇన్ వర్డ్స్ 12. పరిశుద్ధ గ్రంథం అందరు తెచ్చారా? ఒకసారి మీ బైబిల్ని ఒకసారి ఇట్లా చూపియండి. మిగతా వాళ్ళ సంగతి ఏంది? పరిశుద్ధ గ్రంథాన్ని ఖచ్చితంగా చదువు వచ్చినా రాకపోయినా నీ చేతులు ఏముండాలి? చెప్పండి అందరు, ఏముండాలి? బైబిల్ ఖచ్చితంగా ఉండాలి. ఈ పరిశుద్ధ గ్రంథం కొరకు కొన్ని కోట్ల మంది, ఇంకా చెప్పాలంటే కొన్ని వందల మంది ప్రాణాలు బలిత్యాగం చేశారు. వాళ్ళందరూ ప్రాణత్యాగమే ఈరోజు మన చేతులకి పరిశుద్ధ గ్రంథం వచ్చింది. మంచిది ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. మూలవాక్యం బాగా వింటేనే మనకి ప్రసంగం అంతా బాగా అర్థమవుతుంది. 12వ వచనము, తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. పడకుండునట్లు జాగ్రత్త పడుము. ఇది మన సందేశం ఈరోజు. పడిపోకుండునట్లు జాగ్రత్తగా ఉండుము, లేక జాగ్రత్త పడుము. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి మీరు. ఇక్కడ ఒక జాగ్రత్త చెప్తున్నాడు దేవుడు.
ఇక్కడ ఈ చదవబడిన 12వ వచనంలో పాత నిబంధన భక్తులను, క్రొత్త నిబంధన భక్తులను ముందు పెట్టి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ 10వ అధ్యాయంలో 1 నుండి 11 వచనాల దాకా మీరు గమనిస్తే పాత నిబంధన భక్తులను గూర్చి రాయబడి ఉంది. ఈ 12వ వచనము క్రొత్త నిబంధన భక్తులను గూర్చి రాయబడి ఉంది. ఈ క్రొత్త నిబంధన భక్తులు ఎవరు అనగా మనమే. మనల్ని గూర్చి ఈ 12వ వచనంలో అపోస్తులైనటువంటి పౌలు గారు రాస్తూ ఉన్నారు. మనం చదువుకున్న 12వ వచనంలో మనకు 2 విషయాలు లేక 2 రకాల ప్రజలు మనకు కనపడతారు. ఒకరెవరంటే నిలుచున్నవారు లేక నిలిచి ఉన్న ప్రజలు. 2వ రక ప్రజలు ఎవరంటే పడిపోయిన వారు లేక పడిపోయిన ప్రజలు. వీళ్ళిద్దరి గురించి చెప్తూ వారు పడిపోయారు, ఇప్పుడు మీరైతే నిలిచి ఉన్నారు. అయితే నిలిచి ఉన్న మనము పడిపోకుండా ఉండునట్లు జాగ్రత్త పడుమని పరిశుద్ధాత్మ దేవుడు ఈ నెల మొదటి ఆదివారమున మనల్ని హెచ్చరిస్తున్నాడు. అర్థమైనలో సార్ గట్టిగా అల్లు చెప్పండి. ప్రస్తుతానికి మనము నిలిచున్నాం, దేవుని ప్రేమలో నిలిచి ఉన్నాము, దేవుని సహవాసములో నిలిచి ఉన్నాము, దేవుని సంఘములో నిలిచి ఉన్నాము. అయితే పాత నిబంధన గ్రంథ భక్తుల వలె, పైన రాయబడినటువంటి భక్తుల వలె మనము పడిపోకుండాన్నట్లు జాగ్రత్త పడమని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. జాగ్రత్త అనే మాట మన జీవితంలో తరచుగా వాడుతూ ఉంటాం. మన పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త పోయిరా అంటూ ఉంటాము, అందరికి జాగ్రత్తలు బాగా చెప్తూ ఉంటాము, కానీ మనము జాగ్రత్త పడము. జాగ్రత్తగా వెళ్ళిరా, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ రా అని చెప్పటము చాలా తేలిక, కానీ జాగ్రత్తగా ఉండటం చాలా కష్టసాధ్యమైనది. ఈరోజు ఈ జాగ్రత్త అనే విషయంలో సంఘము తప్పిపోతుంది. ఈ జాగ్రత్త అనే ప్రాసెస్లో సంఘం తప్పిపోతుంది. అందుకే దేవుడు ఈ ఫిబ్రవరి మాసం మొదటి ఆదివారపు పూట సేవకుడైన నా నోట ఈ మాట ఎందుకు పెట్టాడంటే, మనం ఇప్పుడు నిలిచున్నాము, ఎవరో పడిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ సందేశము ద్వారా నువ్వు జాగ్రత్త పడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ స్తోత్రం అన్నప్పుడు అందరూ చెప్పాలి హల్లెలూయా. ఉదయకాలం భక్తుల్లో లేరు మీరు. ఉదయకాలం ఎట్లా ఉండాలండి? సాయంత్రకాలం భక్తుల్లాగా ఉన్నారు. సాయంకాలం అంటే పని చేసి ఆడకి తిరిగి ఏడకి తిరిగి బాడీ అంతా అలిసిపోయిన చూడు అట్టుంది. ప్రశాంతంగా పడుకొని వచ్చారు కదా, కొంచెం ప్రశాంతంగా మంచిగా యాక్టివ్గా హుషారుగా ఉండొచ్చు కదా. ఏమో బరువంతా వేసుకొని వచ్చి కూర్చున్నట్టుంది. సార్ సంతోషంగా 2 చేతులు ఊపుతూ గట్టిగా స్తోత్రం చెప్పండి. సంతోషంగా అంటే మళ్ళీ సీరియస్గానే చూస్తూ నవ్వుతూ చెప్పండి ఒకసారి గట్టిగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, వాక్యాన్ని మనసు పెట్టి వినండి. మన జీవితంలో అన్నిటిలో జాగ్రత్త తీసుకుంటాం, కానీ ఆత్మీయత విషయంలో జాగ్రత్త తీసుకోం. జుట్టు రాలిపోతూ ఉంటే జుట్టు రాలకుండా ఉండటానికి ఎన్ని జాగ్రత్తలో నీకు, ఎక్కడెక్కడ తిరుగుతావో. ముఖం నల్లబడిపోతూ ఉంటే ఆ నల్లబడిన ముఖాన్ని మళ్ళీ తెల్లగా చేసుకోవటానికి ఎన్ని జాగ్రత్తలో నీకు. లావు వచ్చేస్తుంటే అమ్మో నేను లావు వచ్చేస్తున్నాను కొంచెం సన్నబడాలని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటావు.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్న దృష్టి దేవుడి మీద ఎందుకు తీసుకోలేకపోతుంది సంఘం? లోక సంబంధమైన వాటి మీద తీసుకున్న శ్రద్ధ సంఘము దేవుని యొక్క విషయంలో ఎందుకు తీసుకోలేకపోతుంది అంటే సంఘము యొక్క మనసు ఇంకా లోకానుసారంగా ఉంది. ఆత్మానుసారమైన మనస్సులోకి ఇంకా రాల సంఘం. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రజలను చూసి నేను మురిసిపోను. ఏమి అందులో ఎవరు ఆత్మీయంగా ఉంటే వాళ్ళని బట్టి ఆనందిస్తుంటాను తప్ప, వస్తారు మందిరం పెట్టిన తర్వాత, దేవుడి కార్యాలు జరుగుతున్న తర్వాత వస్తుంటారు. కార్యాల కోసం వచ్చేవాళ్ళు ఎవరో, ఏమంటే దేవుడి చేత మేలు పొందటానికి వచ్చేవాళ్ళు ఎవరో, రోగాలు తగ్గాలనో, గర్భం రావాలనో, పెళ్ళి కావాలనో, అప్పులు తీరాలనో, లేకపోతే మన జీవితంలో ఉన్న సమస్యలు పోవాలని వచ్చేవాళ్ళు ఎంతమందో. కానీ ఆత్మీయతలో కట్టబడి దేవుడి కోసం బలంగా నిలబడి అనేకులు నిలబెట్టి నా దేవుని రాజ్యాన్ని నేను కట్టాలని ఆశ కలిగిన వాళ్ళు ఎంతమందో. వీళ్ళే అసలైన సంఘం. నేను అందుకే చెప్పుకుంటాను, 200 మంది తృప్తి కోసం 200 మంది వస్తారండి సంఘానికి అని చెప్పుకున్నా. ఎక్కడన్నా అందులో పట్టుమని ఒక 40-50 మంది గట్టి ఆత్మలు ఉన్నాయని నా మైండ్లో ఉంటుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దాని అర్థం ఏమిటంటే దేవుడి కొరకు ఆత్మీయతలో వెళ్ళాలని జాగ్రత్త లేదండి. చాలామంది జీవితంలో ఈ జాగ్రత్త లోపిస్తుంది అని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. ఇంట్లో ఏం జరుగుతుందో లేకపోతే భూ సంబంధమైన వాటి మీద నీ దృష్టి ఉంది, కానీ నీ ఆత్మీయత డౌన్ అయిపోతుంటే నీ కూసెంతైనా బాధ కలగట్ల. నీ ఆత్మీయత సల్లారిపోయి నామకార్థమైన జీవితంలోకి నువ్వు వచ్చావే, దాన్ని బట్టి నువ్వు ఎప్పుడైనా ఏడ్చి దేవుడి దగ్గర కూర్చున్నావా? రోజు రోజుకి నీ ప్రార్థన స్థాయి పెరగాల్సింది పోయి రోజు రోజుకి తగ్గుతుంటే దాన్ని బట్టి ఎప్పుడైనా నువ్వు బాధపడ్డావా? అయినా దేవుడు మనల్ని ఇంకా నిలబెట్టే ఉన్నాడండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మైపరుద్దాం. నువ్వు సరి అయిన భక్తి చేయకపోయినా, నువ్వు సరి అయినటువంటి విధానంలో నడవకపోయినా, నువ్వు సరైన సిచ్యువేషన్లో ఉండకపోయినా నా దేవుడు నిన్ను నిలబెట్టే ఉన్నాడు. ఆపరేటర్స్ నా వైపు చూడాలి కొంచెం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు నిలబెట్టి ఉన్నాడో అనేది నువ్వు తెలుసుకోవాలి. నీతో వచ్చిన వాళ్ళు నీ ముందు ఎంతమంది పడిపోతున్నా సరే నువ్వు ఇంకా స్టిల్ నిలబడే ఉన్నావు. దానికి కారణము నీ మంచితనము కాదు బిడ్డ, దేవుని మంచితనం వల్ల నువ్వు నిలబడి ఉన్నావు. ఇంకా దేనికి స్తోత్రం, హల్లెలూయా. 1 నుంచి 11 వచనాల భాగంలో ఉన్నటువంటి పాత నిబంధన భక్తులు పడిపోవటానికి కొన్ని కారణాలు కూడా పౌలు గారు రాసి పెట్టాడు ఇక్కడ. మొదటి కారణం ఏంటంటే ఇదే 10వ అధ్యాయం 5వ వచనానికి రండి. మొదటి కారణం వాళ్ళు పడిపోవటానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం మనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. అది మొదటి కారణం. దేవుడికి ఇష్టలుగా ఉండకపోయిరి. వీళ్ళు పడిపోవటానికి కారణం ఏమిటి చెప్పండి గట్టిగా. ఇంకొంచెం నాకు వినపట్ల గట్టిగా చెప్పండి. అది మనం పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పలేదమ్మా. వీళ్ళు మాట్లాడదు మందా, మనమంతా మందే. మందంటే నన్ను ఫీల్ కాకండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్పాలి మీరు. వీళ్ళు పడిపోవటానికి కారణం ఏమిటి? ఉండకపోయిరి. మనం పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పరు అందరూ. మోగోళ్ళంతా ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ గాడ్ ఎవరు మోగోలే లేరు. ఎవరికైనా నోరు లేకపోతే చెప్పండి, ప్రార్థన చేస్తే యేసు నామములో ఇప్పుడే నోరు తెరవబడుతుంది. మరి గట్టిగా చెప్పరు, మాట్లాడరు. మనం పడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అట్లా చెప్పొచ్చు కదమ్మా. టైం వేస్ట్ చేస్తారు మీరంతా. దేవుడికి ఇష్టలుగా లేరు ఈ బిడ్డలో. దేవుడికి నచ్చిన పనులు చేయక, దేవుడికి నచ్చినట్టు తిరగక, దేవుడు చెప్పినట్టు వినక, దేవుడికి నచ్చని బ్రతుకులోకి వెళ్ళిపోవటం ద్వారా వీళ్ళ ఆత్మీయత పతనమైపోయింది. పడిపోయారు వీళ్ళు.
బైబిల్ చెప్తుంది ఏంటి దేవుడికి ఇష్టడై ఉండటం అంటే. హెబ్రీలకు రాసిన పత్రికల్లోనే ఉంటుంది. ఏమని? 6:13 లేకపోతే 13:6 11:6 సారీ, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట సాధ్యం. ఇప్పుడు దేవుడికి ఇష్టడుగా నువ్వు మారాలంటే నీకేం కావాలి? పలకాలమ్మా, ప్లీజ్ నోరు తెరిచి మాట్లాడాలి. మీకేం కావాలి? విశ్వాసం కావాలి. వెనక వాళ్ళు కూడా మాట్లాడాలి. నోరు తెరిచి ప్రతి ఒక్కరు మాట్లాడాలి. విశ్వాసము అవసరం. అంటే వీళ్ళకి విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే వీళ్ళు దేవుడికి ఇష్టలుగా మారిపోయేవాళ్ళు. విశ్వాసం ఉంటే దేవుడికి ఇష్టమైన పనులు చేసేవాళ్ళు. విశ్వాసం ఉంటే దేవుడు మార్గంలో నడిచేవాళ్ళు. బట్ వీళ్ళకి విశ్వాసం లేదు. తద్వారా వీళ్ళు జీవితం పడిపోయింది. ఈరోజు చాలామంది దేవుడి బిడ్డల్లో ఈ విశ్వాసం పడిపోతుంది. కాబట్టి ఎవరిలో విశ్వాసం తగ్గిపోద్దో వారి ఆత్మీయ జీవితం పడిపోవటం ప్రారంభించబడుతుంది. నువ్వెంత ప్రార్థన పరురాలువైనా కావచ్చు, నీకు విశ్వాసం ఉండాలి. నువ్వు ఎంత గొప్ప ఉపదేశాలు చేయవచ్చు, సువార్తలు ప్రకటించవచ్చు, ఎంతమందినైనా దేవుళ్ళకు నువ్వు తీసుకురావచ్చు. బట్ నీకు ఫెయిత్ ఉండాలి. ఎంత బలమైన ఫెయిత్ ఉండాలంటే, సాతానుడు అనేక మందిని పురుకొల్పి నీ చుట్టుకు తీసుకొచ్చి నీ జీవితంలో ఇక నీ పని అయిపోయింది, నీ లైఫ్లో నువ్వు అనుకున్న గోల్ నువ్వు రీచ్ కాలేవు, నీ జీవితాన్ని ఇక సర్వనాశనం అయిపోయింది, నీ బ్రతుకెందుకు చీత్తు అన్నా సరే నువ్వు చివరికి చెప్పాలి, విశ్వాసములో నువ్వు నిలబడి నా దేవుడు నన్ను ఎట్టి పరిస్థితుల్లో నన్ను విడిపించి బలపరుస్తాడన్న ఒక బలమైన విశ్వాసం నీకు ఉండాలి. దాన్ని బట్టి నువ్వు దేవుడికి ఇష్టడుగా మారిపోతావు. సంగమా, ఆయనకి ఇష్టడుగా లేకపోతే నువ్వు పడిపోతావు. జాగ్రత్త. ఈ నెల నుంచైనా విశ్వాసాన్ని డెవలప్ చేయండి. విశ్వాస పరిమాణాన్ని పెంచుకోండి. విశ్వాసం ఎలా కలుగుతుందని వాక్యం చెప్తుంది. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఏమండి? ప్రార్థన చేయటం ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఇవి నువ్వు చేయలేకపోతున్నావు. వాక్యమును శ్రద్ధగా గంట సేపు వాక్యం వినలేరు, ఒక గంట సేపు వాక్యాన్ని చదవలేరు. ఎలా కలుగుతుంది విశ్వాసం? విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట చెప్పండి, అసాధ్యమాట. ఇది సాధ్యమయ్యే కార్యం కాదు. కాబట్టి ప్రియ సంగమా, ప్రభుకి ఇష్టలుగా మారాలంటే విశ్వాసాన్ని డెవలప్ చేయండి. ఈరోజు నేను చెప్తున్నాను కదా, విశ్వాసముతోనే కట్టబడుతుంది ఈ సంఘము. దేవునికి స్తోత్రం. నేను చెప్పగలుగుతాను. అలా కూర్చొని కావాలని ముందుగా ఒక పట్టీ పెట్టుకొని ప్రే చేస్తూ ఉంటాం. క్రొత్త నెలలో తండ్రి క్రొత్తగా మార్చయ్యా మినిస్ట్రీని, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కావాలి ప్రభు అని విశ్వాసంతో నేను పాస్టమ్మ గారు ఒక పేపర్లో రాసి ప్రార్థన చేశాం. చేస్తూ ఉంటే దేవుడు ఇప్పటికే 2 నెలలు గడవక ముందే 2 వస్తువులు ఇచ్చేసాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ల్యాప్టాప్ చాలా ఇబ్బంది అవుతూ ఉంది, లైవ్ కట్ అయిపోతూ ఉంది, చాలా ప్రాబ్లం అయిపోతూ ఉంది. లైవ్ చూసేవాళ్ళు చాలా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక సహోదరుడికు 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను. జాబు ట్రయల్ చేస్తున్నాడు, జాబు రావట్లేదు, జాబ్ ట్రయల్ చేస్తున్నాడు, జాబు రావట్లేదు. ఆ సహోదరుడు అలాగే విశ్వాసం పెట్టుకొని ప్రార్థన మీద ఆధారపడి ట్రయల్ చేస్తూ ఉన్నాడు. 30-40 వేల జాబ్స్ను ట్రయల్ చేస్తూ ఉన్నాడు, కానీ రావట్లేదు. దేవుడు అద్భుతమైన కార్యము డిసెంబర్ స్టార్టింగ్లో తన జీవితంలో జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, ఒక మంచి కంపెనీలో, మల్టీనేషనల్ కంపెనీ, తనకి ఒక మంచి ఉన్నతమైన పోస్టు హెచ్ఆర్గా దేవుడు తనని అలాట్మెంట్ చేశాడు. 70,000 తన యొక్క శాలరీని దేవుడు మంజూరు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైన కార్యం చేసిన తర్వాత ఏముందలే బ్రదర్, మంచిది బ్రదర్ అనుకున్నాను. తను 1వ తేదీ జనవరి 1 శాలరీ తీసుకున్నాడట. అకౌంట్లో శాలరీ పడింది. పడుకొని అన్ని కలలుగా అంటున్నాడట, అది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం. వాళ్ళకి ఈ 70,000 అది కొందాం, ఇది కొందాం అని ప్లాన్లు వేసుకొని అన్ని రాసి పెట్టుకొని కూర్చుంటే దేవుడు కల్లో మాట్లాడుతున్నాడు అంట. నువ్వేమి కొనకుండా 70,000 మర్యాదగా పాలు కొట్టి పాస్టర్ అకౌంట్లో వేయని చెప్పాడంట. గట్టిగా చప్పలు కొట్టండి.
ఒక్క రూపాయి బిల్ల తీసుకోకుండా మర్యాదగా అకౌంట్లో వేసేయి. 3 సంవత్సరాల నుంచి తను ప్రార్థన చేస్తున్నాడు నీ కోసం అని చెప్తే, తను మన జనవరి 1 రోజు ఫోన్ చేసి అకౌంట్ నెంబర్ తీసుకున్నాడు. నేను ఎంత పడుతుందో అనుకున్నాను, మా అంటే ఎంత వేస్తాలో అనుకున్నాను. ఒకసారి అమౌంట్ కొట్టాను, చెక్ చేసుకుని నేను అలా ఓపెన్ చేస్తే 70,000 వచ్చేసింది. దేవుడికి మహిమ కలుగును గాక. దాన్ని అలాగే తీసుకెళ్ళిపోయి యేసు నామములో దాన్ని ఒక ల్యాప్టాప్ తీసుకొచ్చి పెట్టాం. దేవుడికి గట్టిగా చప్పలు కొడతాం ఒకసారి. విశ్వాసం, ప్రేయర్ అనే విశ్వాసం ఇది. అలాగే ఒక సహోదరు ఉంది, 16 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. తూర్పుగోదావరి జిల్లాలో సహోదరి నివాసం చేస్తూ ఉంటుంది. 2020లో మాకు పరిచయం. అక్కడి నుంచి ఆన్లైన్లో ఏకీభవిస్తూ ఉంటుంది. అమ్మ బాధపడొద్దు, నీకు పిల్లల్ని ఇస్తాడు. తిరిగిన స్థలం లేదు, ఖర్చు పెట్టని, ఎల్లని హాస్పిటల్ లేదు, అన్నీ ఖర్చు పెడుతూ ఉన్నారు. కానీ ఆ సమయంలో దేవుడు అలాగే విశ్వాసం పెట్టి ఉంది. రీసెంట్గా 16 సంవత్సరాలు అయిపోయింది ఆమెకి లేట్ మ్యారేజు, 47కు వయసుకు వచ్చేస్తుంది ఆ సహోదరి. అందరూ భయపెడుతున్నారు, ఇక 50, ఇక 1 సంవత్సరం అయితే నీ పిల్లలు పుట్టరేక అని భయపెడుతున్నా సరే ఆమె విశ్వాసంగా ఉంది. మేము కూడా విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నాము. దేవుడు అద్భుత రీతిగా మొన్న రీసెంట్గా అక్టోబర్ మాసంలో అద్భుత రీతిగా దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎంతోమంది ఆన్లైన్లో పరిచర్య చేస్తున్నప్పటికి కూడా మన ప్రేయర్ అంటే కొంచెం బాగా విశ్వాసం ఉండేది. వీళ్ళకి అందరికి ఫోన్లు కొట్టుకోకుండా పాల్కోటి పాస్టర్ సింధు పాల్ గారు మా ఇద్దరితోనే ప్రేయర్ చేయించుకుంటూ వెళ్తూ ఉండేది. అమ్మ మేము అంత విశ్వాసం అమ్మ మా మీద అని అంటే, ఇంతమంది ఉన్నారు కదా నీ చుట్టుముట్టానంటే, ఎంత మంచి సేవకులు ఉన్నారమ్మా మీ పక్కన, హోసన మినిస్ట్రీస్ ఉన్నాయి, రాజమండ్రి జాన్ వెస్లీ గారు ఉన్నారు, రకరకాల పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు కదమ్మా అని అంటే, లేదు పాస్టర్ గారు, ఏదో దేవుడు మీ ద్వారా ఈ కార్యం చేయబోతున్నాడని చెప్పేది ఆమె. అలాగే విశ్వాసం వచ్చింది. ఆమె విశ్వాసాన్ని భంగపరచకుండా దేవుడు అక్టోబర్ మాసంలో దేవుడు అద్భుతంగా ఆమె గర్భాన్ని తెరిచాడు. దేనికి స్తోత్రం. వారు గర్భఫలం కానీ వస్తే ఒక వస్తువు కొనియాలని కమిట్ అయ్యారట వాళ్ళు. సరే ఏ వస్తువు కొనియాలి, వాళ్ళు వస్తువే కొనిస్తారటగా. అమౌంట్ చెప్పట్లేదు కానీ ఒక వస్తువు కావాలి కొనియాలని చెప్తూ ఉంటే చాలా అవసరాలు ఉన్నాయి. ఒక కెమెరా కావాలని ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం కదా ఫ్రంట్ నుంచి. సో దాని కొరకు అడిగితే వాళ్ళ బడ్జెట్ 5 రేంజ్ ఉంది, 3 lakhs దాకా కెమెరా అవుతుంది. వాళ్ళు అంత బడ్జెట్ పెట్టలేమన్నారు. సరే ఏదో ఒక వస్తువులు కావాలి కదని చెప్పేసి వాళ్ళకి ఒక 2 స్పీకర్స్ అని అడిగాను. ఒక 2 బాక్సులు కావాలమ్మా రాబోతున్న మీటింగ్స్కి. అంటే ఎంత అవుతుంది ఏంటంటే సుమారుగా 1,00,000 దాకా అవుతుంది అని అంటే, సో వాళ్ళు బిల్లు నిన్నగాక మొన్న పోయేసి దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మన స్టేజీ మీద ఉన్న 2 స్పీకర్స్ దరిదాపు 1,07,000 రూపాయలు. అవి చూడటానికి ఇంతే ఉన్నాయి కానీ 1,07,000 రూపాయల ఖర్చుతో కూడినటువంటి స్పీకర్స్ని వాళ్ళు ఇప్పించడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాము. ఇంకా నా విశ్వాసంతో చెప్తున్నాను, మీటింగ్ కల్లా ఇంకొక కెమెరా కూడా రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆమేనానండి. స్తోత్రం. నేను ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే విశ్వాసం అంతే. ప్రేయర్ టవర్లో కూర్చొని కన్నీరు గార్చి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే ఎక్కడో ఉన్న ప్రజల్ని కదిలించి అవసరతలు తీరుస్తూ ఉన్నాడు దేవుడు. ఇదంతా కేవలం విశ్వాసం ద్వారా. అందుకే విశ్వాసం ప్రతి మనిషికి అవసరం. ఈ సంవత్సరము లేక ఈ నెల నుంచైనా నీ విశ్వాసాన్ని డెవలప్ చేయ సహోదరి. ఎవరో చెప్పిన మాటలు వినగాకు. దేవుడు ఏ మాట ఏం చెబుతుందో దాని మీద నీ మనసు పెట్టు. దేవుడు ఏ కార్యమని చేస్తాడు. ఇన్ని సాక్ష్యాలు వింటున్నావు, ఇంతకాలం నుంచి దేవుడు మందిరానికి వస్తున్నావు, కానీ నీ విశ్వాసం పెరగట్లేదు. నా దేవుడు చెప్తున్నాడు, నీ విశ్వాసము పెరగటము ద్వారా నువ్వు దేవుడికి ఇష్టడుగా మారిపోతావు. తద్వారా నా దేవుడు నిన్ను ఎప్పటికీ పడిపోకుండా నిలబెట్టి ఉంటాడు. సెకండ్ వన్ చూడండి, అక్కడ 16 వచనాన్ని చూస్తే వారు ఆశించిన ప్రకారం ఆశించారు. రెండోది ఏం చేశారు వాళ్ళు చెప్పండి? ఆశించారు. ఏమండి? దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తి పొందకుండా ఆశించారు. ఆశించటం మంచిదే, కానీ అవసరము లేని వాటిని ఆశించారు. క్రైస్తవుడికి ఆశ ఉండాలి. అర్థమవుతుందా? వింటున్న వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పండి, వింటున్నారా? ఆశించటం మంచిదే, బట్ అవసరం లేని ఆశలు మనకు ఉండకూడదు.
అవసరమైన ఆశ ఉండాలి. నీకు ఏది అవసరమో నీ ఇంట్లో అది దాని మీద ఆశపడు, దేవుడు ఇస్తాడు. నీ పిల్లలకి ఏది కావాలో దాని విషయంలో ఆశపడు, దేవుడు ఇస్తాడు. బట్ ఆశ లేనిది, అసలు నీకు అది అవసరమే లేదు కానీ నువ్వు ఆశపడ్డావు అనుకో, అది ఇస్తే ఏం చేసుకుంటావు? వీళ్ళు ఆశించినది అవసరం లేనివి, అందుకే వాళ్ళు పడిపోయారు. థర్డ్ వన్, 7వ వచనం, విగ్రహారాధన చేశారు, విగ్రహాలకు మొక్కారు, విగ్రహాల దగ్గర బలిచ్చినది తినుకుంటా తాక్కుంటా తిరుగుతున్నారు. 7వ వచనంలో ఉంటుంది ఈ మాట. విగ్రహాలకు మీరు మొక్కకపోవచ్చు, కానీ దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించేది ఏదైనా నీ జీవితంలో అది విగ్రహమే. అది ఏ మనుషుడైనా వస్తువైనా అది ఏదైనా. ఒకవేళ నువ్వు దేవుడి కంటే అధికముగా నీ ఫోన్ని ప్రేమిస్తున్నావా, నీ భర్తను ప్రేమిస్తున్నావా, నీ పిల్లని ప్రేమిస్తున్నావా? కాదు. అది నీ జీవితంలో ఒక విగ్రహ ఆరాధనగా మారిపోయి చివరికి నీ ఆత్మీయత పతనమైపోతా ఉంది. అందుకే నా దేవుడు ఈరోజు నీతో చెప్తూ ఉన్నాడు, నువ్వు నిలబడాలి, నిలిచే ఉండాలి. అలా ఉండాలంటే నీ జీవితంలో క్రీస్తు కంటే ఎక్కువగా ఏదైనా ప్రేమిస్తున్నట్లయితే ఈ నెల నుంచి మొత్తం దాన్ని పక్కకు పెట్టి మొదట యేసుక్రీస్తు ప్రభుని వెతకటము, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వటం ప్రారంభిస్తాం. అన్నీ మన వెంట పడుతూ వస్తాయి, సమస్తము మనకి సాధ్యమైపోతాయి. దేవుని స్తోత్రం. 8వ వచనం, వ్యభిచార మత్తులో పడిపోయారు వీళ్ళు. ఎన్నో చెప్తున్నా, 4వది ఇది. 4వ కారణమా, వ్యభిచార మత్తులో పడిపోయారండి. వ్యభిచార మత్తులో పడిపోవటం అనేది ఎంత ప్రమాదకరమో చూడండి. చాలామంది తెలుసో తెలియకనో వ్యభిచారం అనేది ఒక సుఖానికి సంబంధించిందే కాదు, అది చాలా భయంకరమైన పాపం, శాపం. అది వ్యభిచారం చేసిన స్త్రీల జీవితాల్లో ఏ జీవితం బాగుపడ్డట్టుగా నాకు తెలియదు. పైపెచ్చు వాళ్ళ పిల్లలు కూడా వ్యభిచారులు అయిపోతున్నారు. శాపమును కొని తెచ్చుకోవటానికి చాలామంది స్త్రీలు పరిగెత్తుతున్నారు. నచ్చిన వాడికల్లా నేను తిరగాలి, అతనితో నేను గడపాలని కోరుకుంటూ వ్యభిచార మత్తులో పడిపోయారండి. ఇక్కడ దేవుని ప్రజలు దేవుని ప్రేమను రుచి చూసి, దేవుని దైవత్వము యొక్క శక్తిని చూసి, దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత త్యాగశీలో నువ్వు ఎరిగి మరి నువ్వు వ్యభిచార పాపములో పడిపోవటం అది ఎంత ప్రమాదకరం ఒకసారి ఆలోచించు. అందుకే జాగ్రత్త. ఒక సిగ్నల్ ఇస్తున్నాడు ఈ ఫిబ్రవరి మాసము, ఈ మొదటి ఆదివారం ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు దేవుడు. బి కేర్ఫుల్. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే ఈ భక్తుల వలె నువ్వు కూడా పడిపోతావు. ఏ మత్తులో మునిగిపోతున్నావు బిడ్డ? నువ్వు తాగుడైన మత్తులో మునిగిపోతున్నావా, లేకపోతే మాటల మత్తులో, ఫోన్ మత్తులో మునిగిపోతున్న వాళ్ళు కొందరు, గేమ్స్ మత్తులో మునిగిపోతున్నవారు ఇంకొందరు, చాటింగ్ మత్తులో మునిగిపోతున్నవారు ఇంకొందరు. నువ్వు ఏ మత్తులో పడ్డావో ఆ మత్తుల నుంచి బయటికి రా యవ్వనుడా. దేవుడు హెచ్చరిస్తున్నాడు నిన్ను. నువ్వు బయటికి రాకపోతే నీ యవ్వన జీవితం అంతా నాశనం అయిపోతుంది. నీకు బంగారు భవిష్యత్తు ఉంది. దేవుని మాట మీద నీ జీవితాన్ని కట్టుకో. యవ్వనస్తులు కనుక ఒక 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక గురి పెట్టుకొని కష్టపడితే వారి జీవితకాలం అంతా సుఖ సంతోషాలతో గడుపుతారు. ఈ యవ్వన స్టేజ్ని కనుక నువ్వు టైం పాస్ చేసి కాలేజీలకు వెళ్లకుండా, ఇంట్లో సరిగా ఉండకుండా, నువ్వు ఫోన్ అనుకుంటూ, చాటింగ్ అనుకుంటూ, ఫోన్లో మాట్లాడుకుంటూ, గేమ్స్ అనుకుంటూ తిరిగావా, సమయం అంతా పోయిన తర్వాత, ఏజ్ అంతా పైన పడిన తర్వాత, ఎక్కడ నువ్వు అటు చదువు లేక, ఇటు పని లేక, అటు ఇటు నీ భవిష్యత్తు అంధకారంలో మిగిలిపోతుంది. అలా మిగలకూడదని దేవునితో మాట్లాడుతున్నాడు. ఏ మత్తులో ఉన్న బయటికి రండి ఈ నెలలో. దేవుడు మత్తులో బానిసలమైపోతాం. మనం దేవుని కొరకు మనం జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. వ్యభిచార మత్తులో పడిన వీళ్ళు పడిపోయారు. ఈరోజు చాలామంది అభిషక్తులు సైతం పడిపోతున్నారండి. ఒకప్పుడు అద్భుతమైన సేవ చేసిన సేవకుడు ఎందుకు పడిపోయాడయ్యా అంటే వ్యభిచారం. కంటికి కనపడినవన్నీ కావాలని కోరుకుంటుంది. బట్ నువ్వు ఒక నిబద్ధతతో ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మనకి శరీరము స్పందిస్తుందండి. మన జీవితంలో కామ తలంపులను పెట్టాడు దేవుడు. దానిని తీర్చుకోవటానికి ప్రతిసారి కాదు, అదే జీవితం కాదు.
చాలామంది వ్యభిచార మత్తులో తమ సంసార జీవితం నాశనం చేసుకుంటున్నారు. భర్త ఉండగా ఇంకొక భర్తతో, ఇంకొక పురుషుడితో ఎఫైర్స్ పెట్టుకొని, భార్య ఉండగా ఇంకొక భార్యతో ఎఫైర్స్ పెట్టుకొని, వీళ్ళ కుటుంబంలో సమాధానం లేక, వాళ్ళ కుటుంబంలో సమాధానం లేక ఎంత భయంకరమైన పొజిషన్లో కుటుంబాలు పోతున్నాయి. క్రైస్తవుల కుటుంబాల్లో కూడా ఇలాగే కొన్ని కుటుంబాలు జరుగుతున్నాయి. నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో, తెలియని వయసులో ఒకవేళ నువ్వు వ్యభిచారము కనుక ఒకవేళ చేసి ఉంటే దానిని బట్టి బాగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆ వ్యభిచారపు స్పిరిట్ అంత తేలిగ్గా పోయే స్పిరిట్ కాదు, అది యెజబెల్ స్పిరిట్. అది ఒక మనిషిని దిగజార్చేంత వరకు, పాపములు ముంచేంత వరకు అది పోదు. ఎంత వాక్యం వింటున్నా సరే మరలా నీకు అవే జ్ఞాపకాలను పొడుస్తూనే ఉంటుంది, అవే గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యభిచారంలోకి మళ్ళా నిన్ను దించి నిన్ను పాడు చేయటానికి దుష్టుడు ఒక పన్నాగాన్ని పొందుతా ఉంటాడు. అవి నీ పిల్లల మీద శాపమై తిరుగుతున్నాయి. ఈరోజు నీ పిల్లలు మాట వినకపోవటానికి అదే కారణం. నీ పిల్లలు రోడ్లు పట్టుకొని తిరగటానికి, నీ పిల్లలు నీ ఇంట్లోకి ఉండకుండా రోడ్ల మీద చిల్లరగా తిరగటానికి నువ్వు చేసిన ఒక వ్యభిచారపు పని. దూరాన ఉండి మాటలు వింటున్న సహోదరి, ఒకవేళ నువ్వు వ్యభిచార మత్తులో ఉంటే రాబెట్ట, బయటికి రా. నా దేవుడు నీ యొక్క పాపమును కడిగి వేసి నీ పిల్లల మీదకి శాపాన్ని రానియకుండా నిన్ను పరిశుద్ధురాలుగా మార్చబోతున్నాడు నా దేవుడు. హల్లెలూయా. ఇంకా ముందుకు వస్తే 9వ వచనంలో దేవుని శోధించారు. వీళ్ళు ఏం చేశారు చెప్పండి అందరూ? దేవుణ్ణి శోధించారండి. శోధించేవారు కూడా ఉన్నారు మనలో. ఎందుకయ్యా ఒక భక్తుడు పడిపోతున్నాడు? ఎందుకయ్యా ఒక క్రైస్తవుడు పడిపోతున్నాడు? శోధించటం. మనము దేవుణ్ణి ఎప్పటికీ శోధించకూడదండి, గుర్తుపెట్టుకోండి. శోధించే స్వభావము మనుషుడిది కాదు, సాతానుడిది. నువ్వు శోధిస్తున్నావంటే నువ్వు ఇక దేవుడి పెట్టగా మారలా, సాతాను పెట్టగానే ఉన్నావు. దేవుని అనటానికి మనం ఎవరమే? మన అర్హత సరిపోతుందా? మన స్టేటస్ సరిపోద్దా? మన స్థాయి సరిపోద్దా? నన్ను ఎందుకు ఇలా చేసావంటానికి మనం ఎవరమండి? ఆయన అంటాడు, నీ పిల్లల మీద నీకు అధికారం ఉన్నట్టుగా నా పిల్లలైన మీ మీద నాకు అధికారం ఉండదా అంటాడు. నేను కదా మిమ్మల్ని చేసుకుంది, నీ వస్తువు మీద నీకు ఎంత అధికారం ఉంటుందో నాకు కూడా అంతే అధికారం ఉంటుంది అంటాడు. నిన్ను మలచటానికి, నిన్ను సరిగా చక్కబెట్టడానికి, నిన్ను లోకానికి ఒక పనికొచ్చే పాత్రగా చేయటానికి రకరకాలుగా తిప్పుతుంటాడు ఆయన. ఆయన చేతిలో ఉలి ఉంది. అనేకమైన శోధనల ద్వారా అనే స్థుతి తీసుకొని నిన్ను కొడతా, నిన్ను బాగు చేస్తా ఉంటాడు. అంత మాత్రాన దేవుని శోధిస్తావా? దేవుని అది ఇవ్వు, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వని శోధించకూడదండి. కండిషన్స్ పెట్టకూడదు దేవుడికి. అది చాలా ప్రమాదకరం. అలా నువ్వు చేస్తుంటే నువ్వు పడిపోవటానికి సిద్ధంగా ఉన్నావని జ్ఞాపకం చేసుకో. నెక్స్ట్ 10వ వచనంలో ఉంటుంది, సనిగారు వీళ్ళు. సనుగుడు ఉంది వీళ్ళల్లో. వీళ్ళలో ఏముంది చెప్పండి? సనుగుడు. ఎప్పుడు చూడు కొంతమందిని సనుగుడు, గొనుగుడు. దేవుడు ఎన్ని చేయి, నాకేం చేశాడు అంటారు కొందరు. వాళ్ళని ఏం చేయాలో నాకు అర్థం కాదు ఒక్కోసారి. నువ్వు సనిగే కొద్దీ నీ దీవెన దూరం అయిపోతుంది. సనిగే కొద్దీ నీకు రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు దూరం అయిపోతున్నాయి. ఇజ్రాయేల్ ప్రజలు సనిగే కొద్దీ వాళ్ళ ప్రయాణం ఏమైంది చెప్పరు? లాంగ్ అయిపోయింది. 40 రోజుల ప్రయాణము 40 సంవత్సరాల మారిపోయింది. ఎందుకు సనుగుతున్నారు? సాతానుడు నీ లోపలికి జొరబడి సనిగిస్తాడు. సనగకూడదు. నువ్వు ఒక నిబద్ధన చేసుకోవాలి. నా దేవుని ఇక మొదలుకొని నేను ఎప్పుడు కూడా సనగను. సనుగుళ్ళుకు, గొనుగుళ్ళుకు నువ్వు పక్కకు రా. దేవుని స్తోత్రం. ఈ 6 కారణాలను బట్టి వీళ్ళు పడిపోయారు. ఎవరండి వీళ్ళు? యేసు రక్తము చేత కడగబడిన వాళ్ళు. ఎవరండి వీళ్ళు? ఐగుప్తులో ఫరో చేతి కింద బానిసలుగా బ్రతుకుతూ, మగ్గిపోతూ, నలిగిపోతూ, మనసారా దేవుని ఆరాధించుకోలేని పరిస్థితి. ఆ స్థితిలో మగ్గిపోతున్నటువంటి వారు, ఆ మగ్గిపోతున్న స్థితి నుంచి విడిపించబడిన వారు వీళ్ళు. మోషే నాయకత్వం కింద నడిచిన వాళ్ళు వీళ్ళు. మధురమైన పానం తాగిన వాళ్ళు,
ఆకాశం నుంచి కురిచిన మన్నాను తిన్నవాళ్ళు, మేఘ స్తంభాన్ని అగ్ని స్తంభాన్ని కలిగి ముందుకు నడిచిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగి ఉన్నాయి. దేవుడే ఒక బండలాగా వాళ్ళ పక్కన నడిచిన వీళ్ళే పడిపోతే మరి మన పరిస్థితి ఎంత జాగ్రత్తగా ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. బిడ్డలారా, ఈ లక్షణాలు, ఈ కారణాలు నీ జీవితంలో ఏమన్నా ఉంటే సరి చేసుకో. నువ్వు సరి చేసుకుంటే సరి, లేదంటే వాళ్ళ వల్లే నువ్వు పడిపోతావు. పడిపోక ముందే మేలుకోవటం మంచిదా, పడిపోయిన తర్వాత మేలుకోవటం మంచిదా? ఏది మంచిదో ఒకసారి నోరు తెచ్చి గట్టిగా చెప్పండి అమ్మా. పడిపోయిన తర్వాతనా? మందంతా అదే కదా. పడిపోక ముందే మేలుకోవటం మంచిది. పడక మునిపే మన జీవితంలో ఉన్నటువంటి ఆ బ్యాడ్ లక్షణాలు, దేవుడికి నచ్చనవని తొలగిస్తాం. ఈ నెలలో ఒక సుఖకరమైన జీవితాన్ని జీవిస్తాం. ఒక ఆనందకరమైన జీవితాన్ని జీవించి మనం ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది పడిపోయారు, మీకు తెలుసో తెలియదో. ప్రస్తుతానికి కూడా చాలామంది పడిపోయి ఉన్నారు. కానీ దేవుని మహాకృపను బట్టి ఏమండి, ఆయన సన్నిధిలో ఆనందముతో నింపబడి మనం ఈరోజు చాలామందికి దక్కనటువంటి గొప్ప భాగ్యమైనటువంటి ఆయన సన్నిధి, ఆయన ఆనందం మనకు దక్కింది. దాన్ని బట్టి మనం ఎంత ఆలోచించాలి, ఎంత ఆనందించాలి. ఎవరికో లేదు ఈ భాగ్యం, దేవునికి ఇచ్చాడు భాగ్యం. దీన్ని ఉపయోగించుకోకపోతే నష్టపోతామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక కీర్తనకారుడు ఒక మాట రాశాడండి. 20వ కీర్తన, రైట్, నేను సబ్జెక్ట్లోకి వచ్చాను. ఒక 25 నిమిషాల్లో ముగించబోతున్నాను త్వరగా. 21వ కీర్తన 20వ కీర్తన 7-8 వచనాలు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. 8వ వచనం మెయిన్. ఇది మన సబ్జెక్ట్ కావాల్సింది మెయిన్ మాట ఇది. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. రథాలను బట్టి, ఇళ్లను బట్టి, అధికారాన్ని బట్టి, డబ్బును బట్టి, బంగారమును బట్టి ఎంతో మంది విర్రవేగుతున్నారు. చూడండి, వాళ్ళందరూ పడిపోయారు. ఏ ఇల్లు లేని, ఏ ఆస్తి లేనటువంటి మనల్ని మాత్రం దేవుడు నిలబెట్టి నడిపిస్తున్నాడు. అది యేసయ్య ప్రేమ అంటే. హల్లెలూయా. అదే కీర్తనకారుడు చెబుతున్నాడు, ఎంత గొప్ప ధన్యత. రథములు లేకపోయినా, లేకపోతే గొప్ప గొప్ప స్థాయి మనకు లేకపోయినా, మనము కృంగి పడిపోలేదు బిడ్డలారా. స్టిల్లు లేచి చక్కగా నిలబడి ఉన్నామని ఎంత మాట, ఎంత అద్భుతమైన మాట కీర్తనకారుడు రాస్తున్నాడు. ఈరోజు నా దేవుడు అపోస్తులుడు అయిన పౌలు గారి యొక్క బోధ ఏమిటంటే, మీరు పడిపోకూడదు. ఎప్పటికీ మీరు నిలిచి ఉండాలా. ఆయన ప్రేమలో నిలిచి ఉండాలా, ఆయన సమాధానంలో నిలిచి ఉండాలా, ఆయన ఇచ్చే ఆశీర్వాదంలో మీరు నిలిచి ఉండాలా, ఆత్మీయతలో నిలిచి ఉండాలా, భక్తిలో నిలిచి ఉండాలా. మీరు పడిపోకూడదు. ఆయన బోధ ఇది. కొత్త నిబంధన సంఘాన్ని బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా, ఒక్కసారి పాత నిబంధన గ్రంథంలో భక్తులను చూడండి. ఈ కారణాల చేత వాళ్ళు పడిపోయారు. దయచేసి మీరందరూ పడకుండాన్నట్లు జాగ్రత్త పడండి అని బ్రతిమలాడుకుంటున్నాడంటే పౌలు గారు ఈ వచనం ద్వారా. ఈరోజు ఈ పౌలు గారు కూడా అదే బాధతో మీతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు పడిపోకూడదు బిడ్డలారా. ఎన్నడూ మీరు పడిపోకూడదు. రోజు రోజుకి నీ ఆత్మీయత ఎదగటం నువ్వు గమనించాలని శత్రువు గమనించాలా. నువ్వు ఆత్మీయతలో బలమైన స్థితికి రావటం అనేది నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను చూసి గుర్తుపట్టాలా. నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నావమ్మా, ఎంత బలంగా ఉన్నావు, నువ్వు నీలో దేవుడు కనపడుతున్నాడు, దేవుడి ప్రేమ నీలో కనపడుతుందమ్మా అని చెప్పి అంతగా నువ్వు ఎత్తుగా ఎదగాలి, అంతగా నువ్వు నిలబడాలి. ఈరోజు నా దేవుడు మీ అందరికి ఒక మాట ఇస్తున్నాడు.
ఈ నెలంతయు నా దేవుడు, లేక ఈ సంవత్సరం అంతయు నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఆమెన్ చెప్పండి గట్టిగా, నిలబెట్టునుగాక. ఈ సంవత్సరం అంతయు నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. హల్లెలూయా. సరిపోట్లే, తృప్తిగా లేదు ఈ మాట. జీవితకాలం అంతా మీరు నిలబడుదురుగాక. హల్లెలూయా. నిత్యము మీరు నిలిచి జీవించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. మీరు నిలబడాలండి. ఉదయాన్నే పడిపోయి మధ్యాహ్నం మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి సారీ క్షమించేసాయని మళ్ళీ క్షమాపణ అడిగి మళ్ళీ లేచి మళ్ళీ సాయంత్రం పడిపోయి మళ్ళీ ఏసయ్యనని క్షమించని చెప్పి మళ్ళీ ఉదయాన్నే సారీ ఏసయ్యని చెప్పటం ఇక లేదు, ఇక ఉండకూడదు ఇక మన జీవితంలో. సారీలు ఇక లేవు, సారీలు చెప్పటాలు లేవు ఇక దేవుడికి. ఇక ఒక్కటే, నువ్వు ముందుకు వెళ్ళిపోవటమే కావాలా. కొందరి జీవితంలో వాళ్ళ వయసు ఎంత ఉందో అన్ని సారీలు చెప్పటం అయిపోయిందంట. 40 సంవత్సరాలు ఉందనుకో, 40 × 365 ఎంత వస్తుంది? అన్ని సారీలు అయిపోయినాయి. భూమి మీద దేవుడికి నువ్వు చెప్పాల్సిన సారీలన్నీ అయిపోయినాయి. ఇక సారీలు లేవు. నువ్వు నిలబడి దేవుడి కోసం ముందుకు సాగటమే ఇక మిగిలి ఉందని పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరిని ప్రోత్సహిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరుస్తాం. నువ్వు ప్రోత్సహించబడాలి. నీ జీవితంలో ఏ విషయంలో నువ్వు పడిపోతున్నావో అది తెలుసుకొని నువ్వు బలంగా నిలబడాలని దేవుడు ఈరోజు నిన్ను ఈ స్థలానికి తీసుకొని వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. దూరాన ఉండి ఈ మాటలు వింటున్నావు దైవ జనాంగమా, నువ్వు ఆల్రెడీ పడిపోయి ఉన్నావు. నా దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు గనుక యేసయ్యా నువ్వు నాకు కావాలి, నీతో నేను జీవిస్తానని ఒక మాట చెప్పగలిగితే నా ప్రభు నిన్ను బలంగా ఉన్నతంగా లేపటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. బలమైన స్థితిలోకి మనం మారాలి. బలహీనుల దగ్గర మనం బలంగా ఉండాలి. ఆమేన్. బలవంతుల దగ్గర కూడా మనం బలంగానే ఉండాలి. ఎలా ఉండగలుగుతామంటే నిలిచి ఉండాలి. ఈరోజు నేను కొన్ని విషయాలు మీ ముందు పెడతాను. మనం పడిపోకుండా నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒక 3 లేక 4 విషయాలు చెప్తాను త్వరగా. మనం పడిపోకుండా నిలిచి ఉండాలంటే మొదటగా 37వ కీర్తన 37వ వచనం. 37వ కీర్తన 37వ వచనం. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. యథార్థవంతులను చూడుము. సమాధాన పరచువారి సంతతి, ఇది సమాధాన పరచువారి సంతతి నిలుచును. దేవునికి స్తోత్రం. మనం నిలిచి ఉండాలంటే స్టిల్ మనం నిలిచి ఉన్నాం. నిలిచి ఉన్న మనము పడిపోకుండా ఉండాలంటే సమాధాన పరుచే బిడ్డలుగా మనం ఉండాలి. సమాధానం పొందుకునే బిడ్డలు వేరండి, సమాధానాన్ని పరిచేవారు వేరు. సమాధానము కావాలని కోరుకుంటున్నారు కానీ చాలామంది సమాధాన పరిచేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఒక ఇంట్లో గొడవ జరుగుతూ ఉంది, సమాధాన పరిచే బిడ్డలు కొంతమంది ఉంటే మళ్ళీ వాళ్ళకి ఎక్కువ గొడవ పెట్టేవాళ్ళు కొంతమంది. కొట్లాటలు గొడవలు పెట్టేటువంటి వారు పడిపోతారు. వారు కొట్టుకుంటూ ఉంటే నేను తమాషగా చూడాలనిపించుకున్నవాడు వాళ్ళ జీవితం ఫస్ట్ వాళ్ళే పతనం అయిపోతుంది. అందుకే దేవుడి బిడ్డలు సమాధాన పరిచేవారిగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈరోజు నువ్వు సమాధాన పరిచే బిడ్డగా ఉన్నావా? నీ ఇంట్లో బిడ్డలను సమాధాన పరుస్తున్నావా, లేకపోతే ఒకని వెనకేసుకొని వచ్చి ఒకరిని కొడుతున్నావా? 2 పిల్లలు ఉన్నారండి, నీకు 2 కుమారులు ఉన్నారు, వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. వాళ్ళలో చిన్న కుమార్తెని వెనకేసుకొని లేకపోతే వాడిని కొట్టి ఈ పంచాయతీ చేస్తున్నావా, లేకపోతే ఇద్దరి మధ్యలో ఏమైనా సమాధాన పరుస్తున్నావా? నీకుంటుంది ఒక ముద్దుల కొడుకో ఒకడు ఉంటాడు, లేకపోతే ముద్దుల కూతురు ఒకటి ఉంటుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, మనం విపరీతంగా చిన్నప్పటి నుంచి ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో ఆడే పెద్ద అయిన తర్వాత బద్ధ శత్రువు మారిపోతాడు. తల్లిగా నువ్వు ఎంత ప్రేమించాలంటే అందరిని ఒకలాగే చూడి నీ బాధ్యత ప్రకారంగా వాళ్ళకి కావాల్సిన బట్టలు, వాళ్ళకి కావాల్సిన ఫీజులు కొనిచ్చి ఈక్వల్గా చూడటం నేర్చుకోండి. లేదు 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 నాకు చిన్న కొడుకే నాకు ప్రాణం అన్నావా, నీ ప్రాణాన్ని తీసేస్తున్నాడు. దేనికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే అలా మారిపోతుంది, సాతాను పట్టేస్తుంది.
ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, సమాధాన పరిచే బిడ్డలారగా నువ్వు ఉండకపోతే పడిపోతావు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట ఉంటుంది, మత్తయి సువార్త 12:25లో, తన్నుకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమునైనను ఏ ఇల్లు అయినను నిలవదు. అంటే తనకు తానే వేరైపోతున్నటువంటి వ్యక్తి ఎవరు నిలవరట. వాళ్ళు అంటే పడిపోతారని అర్థం. దేవునికి స్తోత్రం. వాళ్ళు పడిపోవటానికి కారణం ఏంటంటే తనకు తానే వేరైపోతారు దేవుడి కానించి. అసలు ఏ రీజన్ ఉండదు. ఎందుకు రావట్లేదమ్మా చర్చికి అని అంటే ఒక రీజన్ ఉండదు. వాళ్ళ అవసరం తీరిపోద్ది, ఇక కనపడరు కంటికి. అట్లాంటి వాళ్ళు ఏమి నిలుస్తారు చెప్పు? 4 రోజులు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ నీ పరిస్థితి ఎలా? దేవుడు చెప్తున్న మాట సామెతల గ్రంథము 12:20 ఉంటుందండి. సమాధాన పరుచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. ఎవరైతే సమాధాన పరుస్తారో, బాగా వినండి, ఎవరైతే సమాధాన పరుస్తూ ఉంటారో వాళ్ళ కంటికి కనపడిన ఏ గొడవ దగ్గరికి పోయినా సరే అందరికి ఈక్వల్గా అన్యాయం మనవాడని కూడా చూడకుండా న్యాయము చెప్పి సమాధాన పరిచే ఆ గుణం ఎవరిలో ఉంటుందో అట్టి వారి జీవితంలో ఎప్పుడూ ఆనందమే ఉంటుందట. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమవుతారు? ఆనందభరితులు అవుతారు. అక్కడ రాయబడిన మాట అదే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడండి. తను దేవుడి చేత ఎన్నుకోబట్టానికి, దేవుడి చేత నడిపించబట్టానికి ఆయనలో ఉన్న ఒక గుణమే ఆయనను గొప్ప స్థాయికి తీసుకొచ్చింది. ఏంటి గుణం అంటే, అపోస్తుల కార్యములు 7:26 మీరు నోట్ చేయండి. మోషే గారి గురించి చెప్పబడింది ఈ మాట. 7:26 చదవండి అమ్మ మైక్లో. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి అయ్యలారా మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయం చేసుకొనుచున్నారు, మీరు ఒకరికొకరు ఎందుకు అన్యాయం చేసుకుంటున్నారని చెప్పి వారిని సమాధాన పరచ చూచెను. దేవునికి స్తోత్రం. ఎవరి భక్తుడో తెలుసా? మోషే. ఎందుకయ్యా దేవుడు ఐగుప్తులో కొన్ని లక్షల మంది ప్రజలుండగా మోషే గారినే ఎన్నుకున్నాడు? ఎందుకు మోషే గారినే ఒక నాయకుడు స్థానాన్ని ఇచ్చాడంటే, మోషే గారిలో ఎటువంటి స్వభావం ఉందంటే, ఇద్దరు కళ్ళ ముందు కొట్టుకుంటా ఉంటే ఆ కొట్టుకుంటున్న ప్రజల దగ్గరికి పోయి ఒకడేమో తనకు కావాల్సిన వ్యక్తి, ఒకడేమో తన విరోధికి కావాల్సిన వ్యక్తి. కానీ ఇక్కడ పక్షపాతం చూపకుండా, నావాడే అనుకుని తన పక్షాన మాట్లాడకుండా ఇద్దరిని అయ్యలారా అని సంబోధించి వారిద్దరిని అన్యాయం లేకుండా న్యాయముగా వారికి సమాధాన పరచ చూసెను. అది ఎప్పుడైతే తన మనసులో ఈ గుణం రైజ్ అయిందో దేవుడు కూడా తన మనసు అర్థమయ్యి ఇట్టాటి వాడే కదా నాకు కావాల్సిందని ఈ కార్యము తర్వాతే మోషేని పిలిచినట్టుగా బైబిల్లో ఉంది. ఈ నిర్గమకాండం చదువుకోండి. ఈరోజు నీకు ఆ మనసు ఉంటే నువ్వు దేవుడి చేత నడిపించబడతావు. నీకు ఆ మనసు ఉంటే దేవుడి చేత ఎన్నుకోబడతావు. నీకు ఆ మనసు ఉంటే దేవుడు నీకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఈరోజు ఎంతమందికి ఉంది సమాధాన పరచాలని? నీకు తెలిసిన బంధువులు ఇంటికి పోయి చిచ్చు పెట్టం కాదండి, మాటలు చెప్పి ఆమె ఈ మాట అంది ఈ మాట అందని చిచ్చు పెట్టే మాటలు మాట్లాడండి, మానండి. గొడవలు పెట్టే మాటలు మానాలి మనము. వీలైతే కలిపే మాటలనే చెప్పండి. వాళ్ళు అబద్ధం చెప్పినా, వాళ్ళు ఏం చెప్పకపోయినా అసలు నీ గురించే చెప్తా ఉంటుంది. ఇప్పుడు భార్య భర్తలు విడిపోయినారనుకో, ఆయన దగ్గరికి పోయిన పొరపాటు నీ ఫ్రెండ్ అని ఆయన నాకు అక్కడ కనిపించి నేను బండబూతులు తిడుతున్నాడు అని చెప్పకుండా నీ ఫోటో పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, ఏమంటే నా ప్రాణం అట్టనే చెప్పండి. ఆయనకు అప్పుడన్నా ప్రేమ కలుగుద్ది. కలపండి అమ్మా, కలపటానికి ప్రయత్నాలు చేయండి, వెడగొట్టడానికి ప్రయత్నాలు చేయొద్దు. మనం ఈ చిచ్చు పెట్టే మాటలు మనకొద్దు. మీకు ఇంకో సంగతి తెలుసో తెలియదో, మీకు తెలుసులే బాగానే. మనం ఒకవేళ తీసపోయి థర్డ్ పర్సన్గా వాళ్ళ కుటుంబంలోకి ఎంటర్ అయ్యామనుకోండి, వాళ్ళు కొట్లాట జరిగి నీ మాట వింటారు. ఏదో ఒకరోజు వాళ్ళిద్దరూ ఒకటైపోయి నీ చుట్టూ పట్టుకుంటారు. జాగ్రత్త. దేనికి స్తోత్రం. అవరా వాళ్ళిద్దరు ఒకటి అవరా అంటారా? అవరా? అందుకే ఎంటర్ కాకూడదు వాళ్ళ మధ్యలో. భార్యాభర్తల మధ్యలో ఎంత తక్కువగా ఎంటర్ అయితే అంత మంచిది. సమాధాన పరచడానికి ప్రయత్నాలు చేయాలి, అంతేగాని ఏం చేయకూడదు. పౌలు గారు, మోషే గారు మనసు ఏ మనసు అండి అయింది? సమాధాన పరిచే మనసు.
ఈరోజు సమాధాన పరిచేవారు ధన్యులని చెప్పలేదా యేసయ్య? మత్తయి సువార్త 5వ అధ్యాయం ఏమండి 9వ వచనంలో ఏముంది? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. వాళ్ళు నిజమైన దేవుడి బిడ్డలంటే, నేను దేవుడి బిడ్డనని నువ్వుగా చెప్పుకోవాల్సింది. ఎవరైతే ఏ ఇంట్లో ఏమండి గొడవలు జరుగుతున్నాయి అక్కడ పోయి ఒక మాట చెప్పి సమాధాన పరుస్తారు చూడు, వాళ్ళు కదండి అసలేం దేవుడి బిడ్డలంటే. చిచ్చులు పెట్టేవాళ్ళ దేవుడి బిడ్డలు, గొడవలు పెట్టేవాళ్ళ దేవుడి బిడ్డలు. దేవుడి బిడ్డలకు ఉండాల్సిన క్వాలిటీ అనేది. అందుకే చాలామంది పడిపోతున్నారు. ఈ సమాధాన పరిచయ నైజం లేక చాలామంది ఆత్మీయంగా పడిపోతున్నారని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు పడిపోకూడదు, నువ్వు నిలిచి ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు సమాధాన పరిచయ బిడ్డగా మారాలి. అప్పుడు నువ్వు ఆనందభరితురాలుగా జీవిస్తావు, ఆనందముతో ముందుకెళ్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకి ఎత్తండి, ఒకసారి ఎత్తండి. అట్లా సమాధాన పరిచే బిడ్డగా నేనుంటాను యేసయ్యా అని చెప్పు. సమాధాన పరిచే బిడ్డగానే ఉంటాను తప్ప ఎవరి జీవితంలోకి నేను చొరబడి ఎవరి కుటుంబంలో నేను గొడవలు కానీ కొట్లాట్లు కానీ నేను పెట్టను. చెప్పరు చూడు, గొడవలు కానీ కొట్లాట్లు కానీ నేను నా దేవుడు నా కుటుంబము ఇంకొక వ్యక్తులతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా నేను బ్రతుకుతాను యేసయ్యా అని చెప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సెకండ్ విషయము, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనము. నేను ముగింపులోకి వచ్చేసాను. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు, అదిగో దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఈరోజు ప్రభువు నీకు దగ్గరికి తీసుకొచ్చిన మాట ఏమిటయ్యా అంటే, నువ్వు పడిపోకూడదు, నువ్వు నిలిచే ఉండాలి. నిలిచే ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? 2వ విషయము, దేవుడి చిత్తాన్ని జరిగించాలి. దేని స్తోత్రం. దేవుడి చిత్తాన్ని తెలుసుకోవటం ఒక అనుభవం అయితే, దేవుడి చిత్తాన్ని జరిగించటం ఇంకొక అనుభవం. దేవుడి చిత్తం ఏమిటయ్యా, దేవుడి చిత్తం ఏమిటని వెంటబడతారు చాలామంది. మాకు చాలామంది ఫోన్లు చేసి, దేవుడి చిత్తం ఏంటి పాస్టర్ గారు నా పట్ల, దేవుడి చిత్తం ఏంటి ఈ వివాహం పట్ల అంటూ ఉంటారు. కానీ తెలుసుకున్న తర్వాత, చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని జరిగించరు ఎవరు కూడా. ఎన్ని విషయాలు నేర్పించుంటాను నీకు, దేవుడి చిత్తము ఎన్ని బయలుపరిచుంటాను నీకు, అది చేస్తున్నావా ఆ విషయాలన్నీ? అలా జరిగించకపోవటం వల్ల ఆత్మీయతలో పతనం, పడిపోవటం జరుగుతూ ఉంది. ప్రార్థనలో గట్టిగా ఉండాలనుకుంటారు, ఉండలేదు. ఎందుకు? దేవుడి చిత్తం జరగట్లా నీ జీవితంలో, నువ్వు జరిగించట్లా. పక్కవాడి చిత్తం చేయడానికే సరిపోతుంది నీకు, లేకపోతే మన తోటి వారి రక్త సంబంధుల చిత్తం చేయటమే సరిపోతుంది. వాళ్ళు ఏది చెప్తే అది కంట్రోల్, రిమోట్ కంట్రోల్ లాగా ఉంటాం మనం. దేవుణ్ణి నమ్మిన తర్వాత కొన్ని కావాలంటే కొన్ని తెగించుకోవాలా. నేను ఎప్పుడు చెప్తాను అది, మరలా చెప్తున్నాను. అవ్వ కావాలి, బొవ్వ కావాలంటే రావు, అంతే. ఒక్కటే డిసైడ్ అయిపోవాలా. ఫంక్షన్లు కావాలా, ఇల్లు కావాలా, రక్త సంబంధులు కావాలా, కొద్ది కాలం మన భవిష్యత్తు బాగాలేనప్పుడు కొద్ది కాలం ఎవరొద్దు నాకు దేవుడు కావాలని కూర్చో, అందరూ నీ వెంట పరిగెత్తుకునేలాగా, అందరిని ఎత్తుకొచ్చేలాగా దేవుడు నిన్ను లేపి వాళ్ళందరికంటే గొప్ప స్థితిలో కూర్చోబెడతాడు. చెయ్యవు నువ్వు అలాగా. నీకు బంధువులు కావాలి, నీకు అందరు కావాలి. దేవుడి చిత్తాన్ని జరిగించవు కానీ అందరి చిత్తాలు జరిగించడానికి ప్రాకులాడుతుంటావు. దానివల్లే కదా నువ్వు పడిపోతుంది ఆత్మీయంగా. ఎదుగుతున్నావు, పడిపోతున్నావు, ఎదుగుతున్నావు, పడిపోతున్నావు. ఎంతకాలం పడిపోతా ఉంటావు? కష్టపడ్డావు, ఉపవాసాలు ఉన్నావు, ఎంతో కన్నీరు కాచావు, ఆత్మీయంగా ఎదిగావు కదా, ఎందుకు పడిపోతున్నావు? ఎంతో కష్టపడి దీవారాత్రులు ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీరు కాచిన కన్నీరు వ్యర్థమైపోతా ఉంటే నీకు బాధ కలగట్లేదా? ఎవరో ఒక మాట విని, ఎవరో చెప్పిన మాట విని అటు వెళ్ళిపోతా ఉన్నావే నువ్వు.
ఆయన చిత్తాన్ని జరిగిస్తే ఎన్ని కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు, ఎన్ని అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. తోకగా ఉన్న నిన్ను తలగా మార్చి, కిందవాడిగా ఉన్న నిన్ను పైవాడిగా చేసి, తీసుకునేదానిగా ఉన్న నిన్ను ఇచ్చేవాడిగా మార్చి అందరికంటే గొప్ప స్థాయిలో ఉంచాలనే కదా దేవుడు నిన్ను పిలుచుకుంది. నీ బంధువులంతా లోకములో ఉంటే, నీ రక్త సంబంధం అంతా లోకములో తాగుతూ తిరుగుతూ ఉంటే, నిన్నెందుకు దేవుడు సంఘములకు తీసుకున్నాడు? గొప్పగా ఉంచడానికి కదా, నిన్ను ఉన్నతంగా మార్చడానికి కదా, ఒక అద్భుతమైన వ్యక్తిగా ఉంచడానికి కదా. ఎప్పుడు ఉంటావు నువ్వు ఎప్పుడు మారుతావు? నీ బిడ్డలను ఎప్పుడు మారుసుకుంటావు? నువ్వు ఎప్పుడు మారుతావు? నీ బంధువులను ఎప్పుడు దేవుళ్ళకి మార్చుకుంటావు? మార్పు బయట వాళ్ళలో కాదు కలగాల్సింది, నీలో కలగాలి మార్పు. నీ జీవితంలో ప్రారంభం కావాలి మార్పు. ఈ మార్పు కలగకపోతే నీ బ్రతుకులో ఎప్పటికీ మార్పు రాదు. ఎన్ని సంవత్సరాలు అయినా ఎక్కడేసిన కొంగలు అలాగే నీ బ్రతుకు ఉండిపోతూ ఉంటుంది. పని చేస్తుంటావు, అప్పులు కడుతుంటావు, పని చేస్తుంటావు, అప్పులు కడుతుంటావు. 1 సంవత్సరం కాదు, జీవితకాలం అంతా నీ లైఫ్ అలా అయిపోతుందని పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. లేచి దేవుడి చిత్తాన్ని జరిగించడానికి రా ముందుకి. దేవుడి చిత్తములో నిలబడు. ఏం చేయమంటావు చెప్పు ప్రభువా. ఒక 5 సంవత్సరాలు నాది కాదనుకో, ఒక 5 years కళ్ళు మూసుకో. ప్రజలు ఏమనుకుంటున్నారో పక్కకు పెట్టు. నీ చుట్టుపక్కల వారు ఏమనుకుంటున్నారో పక్కకు పెట్టు. పూర్తి కాన్సన్ట్రేషన్ మొత్తం దేవుడి మీద పెట్టు. పని చేసుకుంటా ఉండు, ప్రార్థన చేసుకుంటా ఉండు, మందిరానికి రా, ప్రేయర్ టవర్కి రా, వాక్యాలు వింటా ఉండు, ఆత్మీయంగా ఎదుగుతా ఉండు. ఆత్మీయంగా నువ్వు ఎదిగే కొద్దీ భూ సంబంధం అన్నిటిలో దేవుడు నిన్ను ఎదిగింపజేసి, ఇదిగో మాలాగా దేవుడు దీవించి లోకానికి నిన్ను పెడతాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రియ సంగమా, ఒక దైవిక రోషము మనలో కమ్ముకోవాలి. రోషపడే కాలం వచ్చిందంటున్నాడు దేవుడు. ఇక ఊరిక పైపైన చేసే భక్తులు పోయి ఒక దైవిక రోషముతో నింపబడి మన ప్రభువులో నిలబడాలని దేవుడు నీతో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన చిత్తమును జరిగించడానికి రా ముందుకి. ఆయన చిత్తము చేయటానికి రా ముందుకి. అప్పుడు నువ్వు ఎప్పటికీ నిలిచే ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిలిచి ఉండాలి. యెషయా గ్రంథం 44:28 ప్రకారంగా, కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతా నెరవేర్చువాడా అని దేవుడు నీ గురించి చెప్పేంత రేంజ్లోకి నువ్వు రావాలా. హల్లెలూయా. భూ సంబంధమైన నా రేంజ్ పెరగాలి, భూ సంబంధమైన నేను గొప్పగా దీవించబడాలి అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. రేంజ్ పెరగాల, ఆత్మీయ రేంజ్ కూడా పెరగాల. మరి దేవునికి స్తోత్రం. ఆత్మీయ రేంజ్ పెరగాలి. నీ ప్రార్థనలో పడిపోయావు. ప్రార్థన ఒకప్పుడు లాంటి విశ్వాసములను పడిపోయావు. అవిశ్వాసపు మాటలని నోటికి ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే మనుషుల ప్రభావం అంతగా పడుతుంది నీ మీద. ఒకడు మనల్ని పడగొట్టాలనుకున్నవాడు మంచి మాటలు చెప్తాడండి, మనకి చెడ్డ మాటలే కదా చెప్పేది. మనల్ని పడగొట్టాలనుకున్నవాడే మన దగ్గరికి చేరి నువ్వు అలా ఉండు, ఇలా ఉండు, నువ్వు ఇలా చేసినందుకు ఇలా జరిగిందని చెప్తా ఉంటే వాడి మాటలు వింటామా? లేకపోతే పరిశుద్ధ గ్రంథములో దేవుడి శక్తి కలిగిన మాటను పెట్టి, సేవకుడు నోటను ఆ మాటను పెట్టి మన మీదకి ఒక బలమైన బాణములాగా ఆ మాటను వదిలి ధైర్యపరుస్తున్న దేవుని మాటను వింటామా? ఏ మాటకు నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? ఆలోచించాలండి. ఇది చల్లారిపోయే కాలం కాదట దేవుడు చెప్తున్నాడు. అదిగో ఎండలు ప్రారంభించబడబోతున్నాయి. చల్లకాలం నుంచి ఎండాకాలంలోకి రాయిక చలికాలం అయిపోయింది. అందరూ చెప్పండి, చలికాలము. ఇక రాబోతున్న కాలం ఏంటి? బగ మండే కాలం. అది దేవునికి స్తోత్రం. ఎండలు ఎలా మండుతున్నాయో బయట, అలాగ నువ్వు ఆత్మీయంగా మండుతూ పోతా ఉండాలి. నువ్వు రాబోతున్న శోధనల నుంచి, రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి, ఇదిగో నువ్వు మండుతున్న ఈ మంటే నిన్ను తప్పిస్తుంది. సీజన్ మారుతుంది, జాగ్రత్తగా ఉండు. ప్రభు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త పడమంటున్నాడు. దేవుడి చిత్తాన్ని జరిగించటం ద్వారా కోరేషు జీవితంలో ఎన్ని కార్యాలు జరిగినాయి తెలుసా అండి మీకు? 45వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. అతడు ఎదుట రాజులు నిలవలేకపోయారు. అతడు ఎదుట తలుపులు తీయబడ్డాయి. అతని ముందు ఉన్నటువంటి ద్వారాలు మొత్తం ఏమవుతున్నాయి? తెరవబడుతూ ఉన్నాయి.
రహస్యమందున్న ధన నిధులన్నీ తన కళ్ళ ముందుకు వచ్చేస్తున్నాయండి. కంటికి కనపడనివి, మరుగు చేయబడ్డవి, జనవరి మాసంలో మనము చూడనివి, 2023లో మనం చూడనివి, ఈ ఫిబ్రవరి నెలలో అవన్నీ మన కళ్ళ ముందుకు రావాలంటే నువ్వు దేవుడి చిత్తాన్ని జరిగించే బిడ్డగా మారిపోవాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. అదే దైవ చిత్తము. నువ్వు బలపడి అనేకులు బలపరచాలి. కొంచెం కీబోర్డ్ పెంచు నాన్న. నువ్వు బలపడి అనేకులు బలపరచాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు లేచే కాలం దగ్గరికి వచ్చింది. నువ్వు లెగాలి, నువ్వు నిలబడాలి. పక్క వాళ్ళు పడిపోని, 1000 మంది 1000 మంది కూలిపోని కాక నువ్వు చెప్పాలి, నా దేవుడు నా పక్షాన ఉండి నన్ను నిలబెడతాడు, నిలబడతాను, జీవితకాలం అంతా నిత్యము నేను నిలిచే ఉంటాను. ఎందుకో తెలుసా? నేను దేవుడి చిత్తాన్ని జరిగించేవాడనని నువ్వు చెప్పుకోవాలి. నిన్ను బట్టి అనేకులు చెప్పాలి. వాళ్ళే కాదు, దేవుడే చెప్పాలి. నీ ఎదుట ఉన్న తలుపులు, నీ ఎదుట ఉన్న దూరాలు తెరవబడి రహస్యమందున దీవెనలు నువ్వు పొందటమని శత్రువులు చూడాలి. ఆత్మీయతలో మేలు కొలుపు జరగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థర్డ్ వన్, 37వ కీర్తన 20వ వచనంలో ఉంటుంది. కీడు చేయటం మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? సబ్జెక్ట్ అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? పడిపోకుండా నిలబడాలంటే 3 విషయాలు చెప్పా. ఒకటి, ఏం చేయాలా? సమాధాన పరిచేవారిగా ఉండాలి. రెండోది, దేవుడి చిత్తాన్ని జరిగించాలా. మూడోది ఏంటంటే కీడు చేయటం మాని మేలు చేయాల. దేనికి స్తోత్రం. కీడు చేయటం మాని మేలు చేయాలి. ఇది ఒకసారి చేతులు పైకి ఎత్తండి, అందరు ఎత్తండి. యేసయ్యా, కీడు చేయుట మానతాను. అందరు చెప్పండి, కీడు చేయుట మానతాను. చాతనైతే మేలు చేస్తాను, కీడు మాత్రము చెయ్యను, కీడు మాత్రము చెయ్యను. ఆమేన్. దేవుడి బిడ్డల కీడులు చేయొద్దు. కీడు చేయాలనుకున్న వాడికే ముందు కీడు వస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో చెప్పాడు, మేలు చెయ్యండి అని చెప్పాడు. 6:35లో మేలు మాత్రమే చెయ్యండి అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మేలు చేసేవాడే నిలబడతాడు, కీడు చేసేవాడు పడిపోతాడు. నీకు కీడు చేశారని ప్రతి కీడు చెయ్యొద్దు. దేవుడి బిడ్డలో పగ తీర్చుకునుట నీ పని నా పని కాదు. కాముగా ఉండాలి, నిలబడే ఉండాలి, మన పని మనం చేసుకుంటూ పోవాలి. అప్పుడు దేవుడి పని దేవుడు చేసుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు నీ మీద కీడులు చేస్తున్న వాళ్ళు నీకు తెలుసు, మరి ఏం చేయమంటారు పాస్టర్ గారు? వాళ్ళ విషయంలో భయంకరమైన మాంత్రిక శక్తులు పంపించి నన్ను ఇంత బాధ పెడతా ఉంటే ఎలా ఓర్చుకోమంటారా అని అంటారా? ఓర్చుకోవాలి. మరి క్రైస్తత్వం అంటే ఓర్చుకోవటమే. మనిషికి తగ్గ శ్రమలే నీకు వస్తున్నాయి తప్ప మనిషికి మించిన శ్రమలు నీకేం రావట్లా. నువ్వు పెద్ద ఊహించేసుకోవద్దు నీ శ్రమని. నీ శ్రమ చాలా చిన్నది అంటున్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాలు చాలా చిన్నవి అంటున్నాడు. బట్ దాంట్లో నిలబడటంలో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. దాంట్లో సరైన పద్ధతిలో నువ్వు నిలబడలేకపోతున్నావు. సనుగుడు గొనుగుడు వీటన్నిటి ద్వారా నీ శ్రమ కాలము పెరుగుద్ది. మన శ్రమ కాలాన్ని పెంచుకునేది సాతానుడు కాదు, పెంచేది మన నోరే. మన నోటి మాటే మన శ్రమ కాలాన్ని పెంచుతుంది. శ్రమను హాయిగా స్వీకరించేవాడు చాలా తొందరగా శ్రమకాలం నుంచి బయటకు వస్తాడు. శ్రమలో ఎంజాయ్ చేసేవాడు చాలా తొందరగా బయటకు వస్తాడు శ్రమలో నుంచి. నా జీవితంలో దేవుడు నేర్పిన పాఠాలు ఇవన్నీ. కుమారుడు, నీకు ఎంతకాలం శ్రమలు కావాలన్నాడు? కొద్ది కాలమే. అయితే ఆ కొద్ది కాలము నానా మాటలు అంటూ ఉంటారు, ఇష్టానుసారమైన మాటలు అంటుంటారు. నువ్వు తప్పు చేయకపోయినా తప్పు చేసావంటారు, బూతులు మాట్లాడతారు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. ఆ టైంలో నువ్వు ఓపికగా ఉండగలిగితే నీ శ్రమ తగ్గుద్ది, లేదంటే పెరుగుతూ ఉంటుంది. ఏది కావాలి నీకనంటే, నేను ప్రభువు చెప్పాను, అందుకే నేను చాలా గొడవల దగ్గర చాలా తగ్గుతాను. నేను దేవుడి విషయంలో చాలా తగ్గుతాను. నేను ఎన్ని మాటలన్నా తగ్గేస్తాను. నేను
డౌన్ టు ఎర్త్కి వెళ్ళిపోతాను. నేను పిల్లోడు తిట్టుతున్నా సరే గమ్ముగా అయిపోతాను. పనికి రానోడు కూడా తిడుతుంటాడు. ఒక్కొక్కడు వచ్చి చిచ్చర బ్యాచ్ రోడ్ల మీద తిరిగి తాగేవాడు కూడా వచ్చి నన్ను తిడతా ఉంటాడు. పడటానికే అవన్నీ భరించుకుంటూ వస్తున్నాం కనుక రెచ్చగొట్టే వాళ్ళు నా దగ్గరికి వచ్చి బండి పెట్టి వెళ్ళని గొడవ చేసి ఫంక్షన్ నుంచి తీయాలని మీకు తెలియదు. నేను బండి పెట్టే ప్రతిసారి నా పక్కకే వస్తాను రెడీగా. చక్కగా నా కానిచ్చి పెడతా ఉంటారు. కొంచెం పక్కకు పెట్టుకో అని నేను అన్నాను అనుకో, ఇక కదిలించుకుంటారు. కదిలించుకొని కొట్టడానికి సిద్ధమై ఉంటారు. ప్రైట్ టవర్ దగ్గర కూడా బండి అటు పక్కకు పెట్టాను అనుకో, అటు వస్తారు వాళ్ళు ఆడ పెడతారు కావాలని. కొంచెం బండి ఏంది ఇక్కడ పెట్టామని చెప్పి కదిలించుకుంటారు, ఇక తిడతా ఉంటారు. వీటన్నిటి దగ్గర నేను అలాగే డౌన్ టు ఎర్త్లోకి వెళ్ళిపోయి పైన కార్యక్రమం జరగాలని ఆ బండిని పక్క తీసుకొచ్చి పెట్టుకొని అలాగ వచ్చిన సందర్భాలు కోకొలని చెప్తున్నా నేను. మీకు తెలుసా అండి సంగతులన్నీ? చుట్టుముట్టు వాళ్ళు ఎంతమంది కింద కూర్చొని ఉంటారో తెలుసా నేను వచ్చేలకి. అందుకే కారు దాటమే మానేసిన నేను ఇక్కడికి. కారణం ఏంటో తెలుసా? కారు పార్కింగ్ నేను ఎక్కడ పెడతాను అక్కడ కరెక్ట్గా కారు పెట్టుంటాడు ఒకడు రెడీగా. ఎక్కడో కూర్చొని చూస్తూ ఉంటాడు కారు దగ్గర. నేను ఏమన్నా కరెక్ట్గా కొంచెం కారు దగ్గర కానీ కొంచెం అట్లా తగిలిందా వచ్చేస్తారేగా. వీటన్నిటి విషయంలో తగ్గి అలా వెళ్ళటమును బట్టి ముందుకు తీసుకెళ్తున్నాడు దేవుడు. రెచ్చగొట్టడానికి ఒకడు ఉంటే మనం దాంట్లో పడిపోయామా మన పని అయిపోతుంది. మన గమ్యం మర్చిపోతాం, మన గురి మర్చిపోతాం. సాతానుడు ఒక మంచి ఏం చేస్తాడు, ఒక ప్రసన్నత అనుభవించకుండా నిన్ను మైండ్ కింద డిస్టర్బ్ చేస్తాడు. చర్చికి వచ్చేటప్పుడు ఎవరు ఎన్ని రెచ్చగొట్టినా కామ్గా బైబిల్ తీసుకొని సంకన పెట్టుకొని నువ్వు వచ్చేయటం నేర్చుకోవాలి. ఎవడో ఒకరిని లేకపోతే సాతాను పక్క వాళ్ళని నీళ్ళ కడం కూడా గొడవ ఆడకుండా పక్కకి కామ్గా వచ్చేస్తే ప్రశాంతంగా మందిరానికి వచ్చి ప్రశాంతంగా ఆరాధించుకొని వెళ్ళగలుగుతావు. కీడుకు ప్రతి కీడు చేయక మేలే చేద్దాం. మేలు చేసేవారు మాత్రమే నిలబడతారు. దేవుని స్తోత్రం. 4th 21వ కీర్తన 7వ వచనం. ఈ ఒక్క మాట చూపించిన ముగిస్తున్నాను. 21 7వ వచనం త్వరగా. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఇంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. ఆమేన్. దేవుని కృప ద్వారా నిలవబోతున్నారు మీరంతా. ఆమేన్. దేవుని కృప ద్వారా మీరు నిలబడబోతున్నారు. దేవుని కృప మిమ్మల్ని నిరంతరము నిత్యము నిలబెట్టబోతా ఉంది. దేవునికి స్తోత్రం. మీరు పడిపోరు. ఎంతమంది పడిపోయిన దేవుడు ఒక వాగ్దానపు మాటగా నీ హృదయంలో కుమ్మరిస్తున్న మాట ఇదే. నీ పక్కవాడు పడిపోతూ ఉండవచ్చు, నీ ఎదుటివాడు పడిపోతూ ఉండవచ్చు. ఈ నెలంతా దైవికమైన కృప నిన్ను ఆవరిస్తుండగా, దేవుని కృప చేత నువ్వు నింపబడుతుండగా, దేవుని కృపలో నువ్వు ముంచబడుతుండగా, దేవుని కృప నిన్ను వెంబడిస్తుండగా నువ్వు పడిపోవు, నువ్వు నిలిచి ఉంటావు. హల్లెలూయా. నిలిచి ఉండే కృపతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడుతూనే ఉండండి. నిలిచి ఉండే కృపతో. ఎంతమంది ఎన్ని మాంత్రిక శక్తులు చేసి నిన్ను మందిరానికి రానియకుండా చేయాలనుకున్నా నిన్ను ఎవడు ఆపలేనంటున్నాడు దేవుడు. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టండి హుషారుగా పురుషులారా. షబారీకాందర హల్లరమ. మీరు చప్పట్లు కొడుతూ ఉండగా దైవ కృప నిన్ను ఆవరించబోతా ఉంది. దేవుడి కృప నిన్ను ఆవరించబోతా ఉంది. దూరాన ఉండి మాటలు వింటున్న సంగమా, దైవ కృప నిన్ను కమ్ముతా ఉంది. కొట్టాల హుషారుగా పురుషులారా. నిద్ర నుంచి మేలుకొని చప్పట్లు కొట్టండి. దైవ కృపలో నింపబడండి. దేవుని కృపలో నింపబడండి. షందర సీకేదర్ హల్లరమ. దేవుని కృప చేత మీరు తాకబడబోతున్నారు. దేవుని కృప నిన్ను కమ్మబోతుంది. అదుగో దావీదును కమ్మిన కృప, సౌలును కమ్మిన కృప, దానియేలు మీదకి దిగి వచ్చిన కృప, నోవాహు మీదకి దిగి వచ్చిన కృప. అదుగో ఈ ప్రాంగణంలో కూర్చున్నా, దూరాన ఉండి మాటలు వింటున్న ఒక్కొక్కరి మీద కృప. ఇది దేవుని కృప. శబా
కృప, ఇది దేవుని కృప. కృప 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 కృపాకాలం ఇది, కృపాకాలం ఇది. సీజన్ మారింది, కృపలో అడుగు పెడుతున్నావు. ఈ నెలంతా కృప వెంబడి కృపతో నా దేవుడు నిన్ను నింపబోతా ఉన్నాడు. కృప వెంబడి కృపతో, శాశ్వతమైన కృపతో, నిత్యమైన కృపతో ఆయన నిన్ను ప్రేమించటం ప్రారంభించబోతా ఉన్నాడు. శత్రువు సమూహాలు ఈ కృపకు తట్టుకోలేక రాలిపోబోతా ఉన్నాయి. శత్రువు సామ్రాజ్యపు కోటలో దేవుని కృప ముందు కూలిపోబోతున్నాయి. ఎక్కడ పడ్డావో అక్కడి నుంచి నువ్వు లెగబోతున్నావు. ఎందులో పడ్డావో అక్కడి నుంచి నువ్వు లెగబోతున్నావు. విశ్వాసంలో పడిపోయావా, ప్రార్థనలో పడిపోయావా, నమ్మకంలో పడిపోయావా? లేపుతున్నాడు దేవుడు. నీ చేయి పట్టుకొని లేపుతున్నాడు. నీ చేయి పట్టుకొని లేపుతున్నాడు దేవుడు. అనుగమిస్తూనే ఉండా, ఆనందిస్తూనే ఉండా. దావీదు గుడారాన్ని కట్టినట్టుగా కట్టబోతున్నాడు దేవుడు. దావీదు గుడారాన్ని కట్టినట్టుగా కట్టుతున్నాడు దేవుడు. అదిగో నీ ఇంటిని కడుతున్నాడు దేవుడు, నీ పిల్లలను కడుతున్నాడు దేవుడు, నీ భర్తను కడుతున్నాడు దేవుడు, నీ వ్యాపారాన్ని కడుతున్నాడు దేవుడు, నీ సంఘాన్ని కడుతున్నాడు దేవుడు. కట్టబడుతున్నారు 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 కట్టబడుతున్నారు. కమాన్ కమాన్ కమాన్. కట్టబడుతున్నారు. మీరందరూ కట్టబడుతున్నారు కట్టబడుతున్నారు కట్టబడుతున్నారు. మీరందరూ కట్టబడుతున్నారయ్యా. యేసయ్యా. ఆమేన్. యెషయా గ్రంథం 32:8 నోట్ చేయండి. ఫైనల్ మాట యెషయా గ్రంథం 32:8 ఉంది. ఘన కార్యాలను బట్టి మీరు నిలవబోతున్నారు. యెషయా గ్రంథం 32:8 త్వరగా నోట్ చేసుకుని రెడీగా ఉండండి. దేవుని ఆత్మ సన్నిధిని, ఘన కార్యములను బట్టి మీరు నిలబడబోతున్నారు. ఈ ఫిబ్రవరి నెల ఒక వాగ్దానపు మాటగా నా దేవుడు మీ హృదయాలను పెట్టబోతున్నాడు. నా దేవుడు మునిపెన్నడు లేనంతగా, మునిపెన్నడు నువ్వు చూడనంతగా, మునిపెన్నడు నీ జీవితంలో జరగనటువంటి ఘనమైన కార్యములు నా దేవుడు ఈ స్థలమునకు చేరిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు చేయబోతా ఉన్నాడు. ఘన కార్యములను చేయబోతున్నాడు దేవుడు. దూరాన ఉండి మాటలు వింటున్న వాళ్ళరా, ఘన కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయబోతా ఉన్నాడు. ఘన కార్యాల చేత మీరు నింపబడబోతా ఉన్నారు. లేచి నిలబడదాం అందరం. అలాగే ఘన కార్యాలు జరగబోతున్నాయి. ఇప్పుడే స్టిల్ కళ్ళు మూసుకోండి. నిలబడంగానే కళ్ళు మూయండి. అదిగో ఘనమైన కార్యాలు. అదిగో దేవుడు నువ్వు పడకుండునట్లుగా, నువ్వు ఎన్నడూ పడకుండునట్లుగా ఘనమైన కార్యాలు నీ పక్షాన దేవుడు చేస్తున్నాడు. బిడ్డ నమ్ముతున్నారా? ఈ ఫిబ్రవరి నెల ఘన కార్యములు జరిగే నెల, ఘన కార్యములు జరిగే నెల, ఘన కార్యములు జరిగే నెల, ఘన కార్యములు జరిగే నెలగా నా దేవుడు మార్చబోతా ఉన్నాడు. సఫలు కొట్టి ఆనందించండి. ఘన కార్యములు జరుగుతున్నాయి. ఘన కార్యములు జరుగుతున్నాయి. చప్పట్లు కొట్టాల ఉత్సాహంగా. పురుషులారా చప్పట్లు కొట్టు హుషారుగా. ఘన కార్యములు ఘన కార్యములు ఘన కార్యములు ఘన కార్యములు జరుగుతున్నాయి. ఘన కార్యములు జరుగుతున్నాయి. ఎస్ 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 ఎస్. నిలబడబోతున్నారు మీరంతా. నిలబడబోతున్నారు మీరంతా. పడరు మీరు. ఏది నిన్ను పడగొట్టలేదు. ఏ రోగమైన నిన్ను పడగొట్టలేదు. ఏ దెయ్యమైన నిన్ను పడగొట్టలేదు. ఏ వ్యాధి అయిన నిన్ను పడగొట్టలేదు. పడగొట్టలేదు పడగొట్టలేదు పడగొట్టలేదు. నా దేవుడు ఘన కార్యాలు చేసి నేను నిలబెట్టబోతున్నాడు. సహోదరి సహోదరుడా, ఘన కార్యములు చేయబోతున్నాడు. బిడ్డ 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 బిడ్డ. ఘన కార్యాలు ఘన కార్యాలు. యేసయ్యా యేసయ్యా, ఘన కార్యాలు చేయండి నాయన. ఘన కార్యాలు చేయండి యేసయ్యా ఒక్కొక్కరి జీవితంలో. ఓరి బాబా 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 ఘన కార్యములు ఘన కార్యములు ఘన కార్యములు. ఆనందించండి
ఘనకార్యములు 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 జరగబోతున్నాయి. ఈ సంవత్సరం అంతా ఘనకార్యములు జరగబోతున్నాయి నీ జీవితంలో. మామూలు కార్యాలు కాదు సహోదరుడా, ఘనకార్యములు. ఏ వ్యాధితో వచ్చినావో వ్యాధితో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళబోవట్లేదని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. ఏ బాధతో నువ్వు వచ్చినావో ఆ బాధతో ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళవని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. ఏ సమస్యతో నువ్వు ఈ స్థలానికి వచ్చినావో ఆ సమస్యతో నువ్వు వెళ్ళవా. ఎందుకో తెలుసా? వాటన్నిటి నుంచి విడిపించడానికి నా దేవుడు నీ జీవితంలో ఘన కార్యములను బలముగా చెయ్యబోతా ఉన్నాడు. కాబట్టి బలముగా చేయబోతున్నాడు. కాబట్టి ఘన కార్యములు ఎవడు ఆపలేనన్ని కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. ఇది మొదలుకొని నా దేవుడు ఘన కార్యములను చేయబోతున్నాడు. జీవితంలో నీ శత్రువుతో యుద్ధం చేయబోతున్నాడు. నీ మీదకు లేచిన మాంత్రిక శక్తులను అణిచివేయబోతున్నాడు దేవుడు. సహోదరి, నీ మీదకి లేచిన శక్తులను అణుస్తున్నాను. సహోదరి సహోదరి సహోదరి, పరిశుద్ధాత్మదేవా, ఈ కార్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించు. బలమైన ఘనమైన సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ సందేశము ద్వారా ఈ వాక్యం ఎవరు వింటున్నారో వారు పడకుండానట్లు నిలచుని నిన్ను ఆరాధించే వారిగా నేను మార్చి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం.